పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః భజే రమ్య రంభావళీ నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు సీతామహాదేవితో రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి శరీర లక్షణాలని దివ్య గుణవైభవాల్ని కూడా కీర్తించి మనస్సుకు హత్తుకునేలాగా కళ్ళకు కట్టుకునేలాగా వర్ణించాడు. ఆ తర్వాత ఆ రామచంద్రమూర్తి తనను ప్రేరేపించి ఇక్కడికి దూతగా పంపించాడనే విషయాన్ని చెప్తూ తల్లి నన్ను విశ్వసించి నాతో మాట్లాడమ్మా అని విన్నవించుకుంటున్నాడు. అభిభాషస్వమాం దేవి దూతో దాశరథేరహం. అమ్మా నేను 100కు 100 దాశరథి యొక్క దూతనమ్మా, నాతో మాట్లాడు. తమ్మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం. నీకోసం ఆ స్వామి యొక్క ప్రోత్సాహముతో ఆయన నియమించగా వచ్చిన వాడను గనక ఆయన పంపితే వచ్చినవాడును, నీకోసం వచ్చినవాడిని కనుక నాతో మాట్లాడమ్మా అని అత్యంత వినయంగా ప్రార్థించాడు ఆంజనేయ స్వామి వారు. సుగ్రీవ సచివం దేవి బుద్ధస్వ పవనాత్మజం కుశలీతవ కాకుత్స్థ సర్వశస్త్రభృతాంబర. ఇక్కడి నుంచి తనని పరిచయం చేసుకుంటున్నాడు. ఎక్కడ ఎంతవరకు తన గురించి తెలియజేసుకోవాలి అనేది హనుమంతుని దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. మొట్టమొదటిగా రామలక్ష్మణులను కలిసినప్పుడు హనుమాన్ నామ వానరహ అన్నారు అంతే. ఇక్కడ సీతమ్మతో కూడా మొదటిగా చెప్పినప్పుడు రాముడు పంపిన దూతని అని చెప్పారు. ఇప్పుడు మాత్రం తాను ఏ విధంగా జన్మించాడు, తన యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఈ విషయంలో చెప్పబోతూ ఉన్నాడు. ఇక్కడ హనుమ పరిచయం, హనుమ యొక్క దివ్య వైభవం హనుమ మాటల ద్వారానే మనం వింటూ ఉన్నాం. మనం ఇది మళ్ళీ గొప్ప చెప్పుకోవడం కాదు, అమ్మకి విశ్వాసం కలిగించడం. ఈ వచ్చినవాడు సామాన్యుడు కాడు, ప్రతాపవంతుడు అనగానే తన శోకం తప్పకుండా తొలగుతుందని ధైర్యం కలుగుతుంది. అవతలి వాళ్ళకి ధైర్యం కలిగించడం కోసం, విశ్వాసం కలిగించడం కోసం ఎంత మేరకు అవసరమో అంత మేరకు తన గురించి చెప్పుకోవాలి. అంతేగాని తన గొప్పాలు తాను చాటుకోవడం కాదు. ఇక్కడ ఆంజనేయ స్వామి వినయంతో పాటు వివేకం కలవాడు గనక ఎక్కడ ఎంత అవసరమో అంత చెప్పుకోవాలి. అంతేగాని కొంతమంది అతి వినయానికి పోయి నా గురించి ఏమీ చెప్పుకోను అనుకుంటే అసలు పని జరగదు. కనుక ఎక్కడ చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పకూడదు, చెప్పినప్పుడు కూడా ఎంత మేరకు చెప్పాలి, ఏ ఉద్దేశంతో చెప్పాలి అనేటువంటిది కార్యసాధకత్వానికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు చెప్పవచ్చు తన గురించి. ఇది చాలా ముఖ్యం. ఎవరో పెద్దవాళ్ళతో పనికి వెళ్ళినప్పుడు అతడికి మన గురించి ఒక అవగాహన ఉంటే ఆ పని తొందరగా జరుగుతుంది. అప్పుడు ఎంత అవసరమో అంత చెప్పాలి. అలాగని లేనిపోనివి కల్పించి చెప్పడం కాదు. ఉన్న వాటిని చక్కగా వాళ్ళ యొక్క సమయానికి అనుగుణంగా చెప్పగలగాలి. ఇది కూడా మనం కాన్వర్జేషన్ టెక్నిక్స్ అనుకున్నట్లుగా సంభాషణ చాతుర్యం, అవతల వారితో ఏ విధంగా సమాచారం నడపాలి అనేటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశం ఇది. రామాయణం ద్వారా తెలుసుకోవాల్సిన అనేక అంశాల్లో ఇది ఒకటి. కుశలీతవ కాకుస్థ సర్వశస్త్రభృతాంబర. అమ్మా నీ రామచంద్రమూర్తి, పైగా సర్వశస్త్రభృతాంబర, శస్త్రధారులందరిలోకెల్లా శ్రేష్ఠుడైన నీ రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నాడమ్మా అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. పైగా ఇక్కడ రాముని యొక్క విశేషణం చెప్పడంలో అంతరార్థం ఏంటంటే రాముడు రక్షాస్వరూపుడు, ప్రతాపశాలి, నిన్ను తప్పగా రక్షిస్తాడు అనే విశ్వాసం కల్పించడానికి ఈ మాట అన్నారు. అంతేకాకుండా లక్ష్మణుని గురించి చెప్తున్నాడు. గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణ తస్య వీర్యవతో దేవి భక్తుస్తవ హితేరత. పెద్దవారి ఎడల ఎప్పుడు ఆరాధనాభావం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు, సలక్షణ సంపన్నుడు, వీరుడు, ఎల్లవేళలా నీ భర్త యొక్క హితంలో ఉన్నాడు అనే మాటను కూడా చెప్పారు ఇక్కడ. అంటే రామచంద్రమూర్తి తన వియోగంతో ఏం బాధపడుతున్నాడు అనే వేదన తల్లికి ఉంటే లక్ష్మణుడు గమనించుకుంటున్నాడు అనేటువంటి మాట ఓదార్పుగా ఉంటుంది. అందుకు హనుమంతుడు ఈ మాటను కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ రామచంద్రుడు నీపై ఎంత తపిస్తున్నాడంటే నీ జాడ తెలుసుకోవడం కోసం సుగ్రీవుని సాయంతో అనేక మంది వానరుల్ని అనేక వైపుల పంపాడు.
అయితే వారందరిలోకి నిన్ను చూడగలిగిన భాగ్యం నాకు మాత్రమే లభించిందమ్మా, ఇది నా భాగ్యము. ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః. నిన్ను చూసిన కీర్తి నాకు లభించింది, ఇది అదృష్టము చేత. దిష్ట్యా అనే మాట అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది మనకి రామాయణంలో. దిష్ట్యా అంటే భాగ్యము చేత అని అర్థం. రాఘవశ్చ మహావీర్య క్షిప్రం త్వామభిపత్స్యతే. ఆ రామచంద్రమూర్తి, మహావీరుడైన రామచంద్రమూర్తి అతి శీఘ్రముగా నిన్ను రక్షిస్తాడు, స్వీకరిస్తాడు. అది కూడా సపుత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. నిన్నపహరించిన రావణాసురుని పుత్రబాంధవ సమపేతముగా సంహరించి నిన్ను స్వీకరిస్తాడమ్మా అని అప్పుడు తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. మాల్యవన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిహి. పర్వతాల్లో శ్రేష్టమైన పర్వతం మాల్యవంతమైన పర్వతం ఉన్నది. ఆ పర్వతాన్ని నివాసంగా చేసుకున్నటువంటి వాడు కేసరి అనబడే వానర వీరుడు. అతడు కూడా మహావానరుడు, దివ్యాంశతో పుట్టినటువంటి వాడు. అతడు ఒకసారి గోకర్ణ పర్వత క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడొక శంబసాధనుడు అనేటువంటి రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడు పుణ్యక్షేత్రాలని ఉత్తములకి ఉపద్రవాలు కల్పిస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించడం కోసమని దేవతలు ఋషులు మా నాన్నగారిని ప్రార్థించారు, అంటే కేసరిని ప్రార్థించారు. కేసరి యొక్క గొప్పతనం కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. తమ యొక్క తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పడం హనుమ యొక్క వినయంలో ఒక భాగం. పైగా దేవర్షిభిర్దిష్ట, దేవతలు ఋషులు ప్రార్థించగా పితామమ మహాకపి, మహాకపి అయిన నా తండ్రి ఆ శంబసాధుని సంహరించాడు. అటువంటి ప్రతాపశాలి అయినటువంటి ఆ మహానుభావుడైన కేసరికి నేను వాయువు ద్వారా తీసుకురాబడిన దివ్య తేజముతో అంజనాదేవి యందు పుత్రుడిగా ఉద్భవించాను, ఇది చెప్పుకున్నాడు. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన్ గుణీయతి చాతుర రామకాజ కరివేకో ఆతుర అంటారు తులసీదాస్ గారు. మంత్రమయమైనటువంటి తులసీదాస్ గారి భాషలో చెప్పబడినట్లుగా శంకరాంశ సంభూతుడు కేసరీ నందనుడిగా ఉద్భవించాడు. మనం గతంలో చెప్పుకున్న హనుమత్ వృత్తాంతాన్ని ఇక్కడ ఈ మాటతో మరొక్కసారి స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంలో హనుమత్ స్మరణ చాలా విశేషం గనక ఈ ఘట్టంలో చెప్పబడినటువంటి హనుమత్ జన్మ వృత్తాంత గాథ విన్నవారిని ఆనందింపజేస్తున్నది, అరిష్టాలను తొలగిస్తున్నది. కనుకనే శంకరాం సంభూతుడు కేసరీ నందనుడు విద్యావంతుడు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు. విశ్వాసార్థంతు వైదేహి భర్తురుక్తామయా గుణాహ. నువ్వు నీ స్వామి యొక్క గుణగణాలను వర్ణించమన్నావెందుకో నాకు తెలిసింది. ఎందుకు? విశ్వాసార్థం, నా పట్ల విశ్వాసమునకై నువ్వు ఆ ప్రశ్న వేశావు. అందుకు నీకు విశ్వాసం కలిగించడం కోసం నేను రామచంద్రమూర్తిని కీర్తించాను అన్నారు ఇక్కడ. అంటే తల్లి ఏ ఉద్దేశంతో ప్రశ్నించిందో కూడా గమనించగలిగాడు మహానుభావుడు. ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నానని కూడా తిరిగి ప్రకటించాడు. అచిరాద్ రాఘవో దేవి స్వామితో నయతానఘే. ఇది చివరిగా ఆంజనేయ స్వామి మాట్లాడిన మాట ఈ సంభాషణలో. ఇది నిజానికి ఒక శుభంకరమైన హనుమంతుని యొక్క శుభ ఆశంస అని చెప్పవచ్చు. అచిరాత్, అతి శీఘ్రముగా రామచంద్రమూర్తి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళగలడు అని చెప్పి మాటను అక్కడితో ఆపివేశాడు ఆంజనేయ స్వామి. ఏవం విశ్వాసిత సీతా హేతుభిశోకర్షిత. శోకముతో కృషించిన సీతాదేవి హనుమంతుడు చెప్పినటువంటి ఈ కారణాలన్నింటితో అతడిపై అచంచలమైన విశ్వాసం కలిగింది. వెంటనే ఆనంద బాష్పాలు ఆమె కళ్ళల్లో నిండిపోయి ఆ కను యొక్క ఆ రెప్పల కొసల్లో ఆ నీళ్లు మెరిసిపోతున్నాయి. దృశ్యాన్ని కళ్ళకు కట్టేటువంటి వాల్మీకి. అతులంచగతా హర్షం ప్రహర్షేణ జానకి. అంతులేని సంతోషం కలిగి ఆ సంతోషంతో ఆ కనుల నుంచి నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచ ఆనందజం జలం. ఆ కనుల్లోంచి ఆనందాశ్రువులు రాలేవి. ఆ విధంగా తల్లికి విశ్వాసాన్ని ఆనందాన్ని కల్పించి సీతాశోక వినాశనకారి అయ్యాడు ఆంజనేయ స్వామి వారు. హతే సురే సంయతి శంబసాదని కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలి ప్రభావతస్తత్ ప్రతిమశ్చ వానరః. శ్రేష్ఠుడైనటువంటి కేసరికి తనయుణ్ణైన నేను వాయువు అంశతో జన్మించిన వాడును అని తన వృత్తాంతం చెప్పాడు కదా. అది చివరి మాటగా వాల్మీకి ఈ సర్గని పూర్తి చేస్తూ హనుమ మాటనే ఇక్కడ పేర్కొన్నారు. ప్రభావతః తత్ప్రతిమశ్చ వానరః. నేను వాయుప్రభవుణ్ణి, అనగా వాయువు ద్వారా తీసుకురాబడిన రుద్రాంశతో కలిగినటువంటి వాడిని. ప్రభావంలో కూడా వాయువుతో సమానుణ్ణి అన్నారు. ఎందుకంటే బలవంతుల్లో వాయువు చాలా ఘనుడు. వాయువుకి దిక్పాలకుల్లో బలవంతుడని పేరు. ఆయన మహాబల సంపన్నుడు. అదేవిధంగా నేను కూడా ఆ తండ్రి గారి పోలికతోనే ఉన్నానమ్మా అని సీతా ప్రత్యయ కారణాత్, సీతకు మరింత విశ్వాసం కలగడం కోసం
తను చెప్పుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మ సంతోషించారు. అటువంటి ఆ సీతాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.